बहुत ही सुंदर भगत सिंह जी की प्रतिमा स्थापना की गई है। मैं डुंडीगल वासियों को सभी को हार्दिक हार्दिक शुभकामनाएं देना चाहता हूं, क्योंकि आज भगत सिंह जी का 109वां जन्मदिन है। 109 साल हो चुके हैं। आज 109वां हम जन्मदिन भगत सिंह जी का मना रहे हैं। और इस मंच से बहुत सारे अधिकारीगणों ने बहुत ही अच्छी बातें कही हैं कि हर गांव, हर शहर, हर बस्ती में, हर चौराहे पर उन सभी देशभक्तों की प्रतिमाएं स्थापना होनी चाहिए जिन्होंने अपने प्राणों का बलिदान हमारे भारत देश को आज़ाद कराने के लिए अपने प्राणों का बलिदान दे चुके हैं। और आज यहाँ पर बहुत सारे नौजवान हैं। भगत सिंह की ही क्यों मूर्ति हम इधर स्थापना करें? क्यों करें हम लोग? మనం భగత్ సింగ్ స్టాచ్యూ ఎందుకు పెట్టినాం మన బస్తీలో అంటే మన దేశం గురించి ఆయన ప్రాణానికి త్యాగం చేసింది. మీ దాంట్లో కూడా ఇట్లాంటి భావన రావాలి. వచ్చే మన యువకులు మనసు కూడా భగత్ సింగ్ లాగా భావన రావాలని మీ ఊర్లో భగత్ సింగ్ స్టాచ్యూ పెట్టినాం. మనం మన భారతదేశం కొద్దిగా హిస్టరీ మనం చదవాలి. భగత్ సింగ్ ఆయన జీవితంలో ఏం చేసిండు, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఎంతోమంది ఉన్నారు. దాదాపు 36 lakhs మన దేశానికి స్వతంత్రం తీసుకురానికి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు త్యాగం చేసినారు. అట్లాంటి మహానుభావుల గురించి మనం చదువుతూనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు గోవర్ధన్ గారు అన్నారు, ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో మన భగత్ సింగ్ గురించి కానీ మన దేశం గురించి కొట్లాడే అట్లాంటి స్వతంత్ర సేనాని గురించి ఎవరు కూడా చెప్తలేరు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మనకు దేశంలో. అంటే ఆయన చెప్పిండు, మేమైతే ప్రయత్నం చేస్తాం, కానీ సోషల్ మీడియాలో కానీ మీరు ఎవరికైనా కొన్ని కలుస్తారు కదా, వాళ్ళు కూడా మీరు చెప్పాలి. మన దేశానికి ఎవరు స్వతంత్రం తీసుకొని వస్తున్నారు వాళ్ళ గురించి మనం కొద్దిగైనా మనం సమయం తీసుకొని, ఇప్పుడు గూగుల్లో ప్రతి ఒక్క దేశం గురించి కొట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి గురించి మంచి ఒక డాటా ఉంటుంది. ఆ డాటా మనం చదవాలి. ఒక్కసారి నేను చిన్న మాట చెప్పలేదు, ఒక్కసారి మీరు భగత్ సింగ్ హిస్టరీ చదివితే మీలో ఉన్న ఇప్పుడున్న భావన మారిపోతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. మీరు కూడా కొద్దిగా సమయం తీసుకొని తీసి మీరు దేశం గురించి పనిచేస్తారు. ఇది నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళ చరిత్రం అట్లాంటి ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేసినారు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఏం చేసినారు. ఇప్పుడు మనం జస్ట్ ఒక 20 years అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మన సొంతం లైఫ్ని మనం ఆలోచిస్తాం. మనం ఎట్లా బతకాలి, మనం ఏం చేయాలి, మన ఫ్యూచర్ ఏం చేయాలి. కానీ భగత్ సింగ్ ఎట్లాంటి వ్యక్తి ఉండే, చిన్నప్పటి నుంచి మన దేశానికి స్వతంత్రం ఎట్లా ఏ విధంగా తీసుకొని రావాలి అట్లాంటి ఆయన ఆలోచన ఉంది. భగత్ సింగ్ నాయన పేరు ఏముండి తెలుసా? అందరికీ తెలుసా? సర్దార్ కిషన్ సింగ్. ఆయన అమ్మ తల్లి పేరు విద్యావతి. అంటే చిన్నప్పటి నుంచే భగత్ సింగ్కి మన దేశం గురించి చెప్పే ఆమె అమ్మకి మనం మనం కాలు మొక్కాలమ్మ. అట్లాంటి అమ్మ. ఇప్పుడు మన శివాజీ మహారాజ్ ఉండే, అప్పుడు కూడా ఎట్లాంటి సమయం ఉండే, ఎవరైనా వందే మాత్రం, భారత్ మాతాకి జై శ్రీరామ్ అంటే వాళ్ళకి రోడ్డు పైన నిలబడి వాళ్ళకి తలకాయ తీసి అప్పుడు అట్లాంటి సమయం ఉండే. కానీ శివాజీ మహారాజ్ తల్లి ఏం చేసింది, ఆయనకి విద్యాబలం కానీ శస్త్ర బలం కానీ అన్ని విద్యం ఇచ్చింది ఆమె అమ్మ. అట్లాంటి చరిత్ర మన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు మనం పిల్లలకి చూస్తున్నాం, భగత్ సింగ్ చరిత్ర ఏంటంటే తెలియదు, కానీ షారూఖ్ ఖాన్ చరిత్ర అంటే మొత్తం చెప్తారు మన పిల్లలు. ఈ పరిస్థితి వచ్చేసింది. నేను ప్రతి ఒక్క యువకులకి ఒకటే ఒక మాట లాస్ట్కి చెప్తున్నా, మనం మన దేశం గురించి ఏదైనా చేయాలంటే మన మనసులో ఉన్న భావనకి మనం కొద్దిగానే చేంజ్ చేయాలి. మనం మన దేశం గురించి ఆలోచిస్తేనే మన దేశం బాగుంటుంది. మనం మన ధర్మాన్ని కాపాడడానికి మనం కొద్దిగా ముందుకు వెళ్తేనే మన ధర్మం మంచిగా ఉంటుంది. నేను అందరికీ చాలా ధన్యవాదం చెప్తున్నాను. జై శ్రీరామ్.